హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత ఒక 3 స్పూన్స్ జీలకర్రను వేయాలి. 3 స్పూన్స్ జీలకర్రను వేసిన తర్వాత అది కొంచెం వేగుతున్నప్పుడే మీడియం ఫ్లేమ్లోనే ఉన్నప్పుడే మనం షాజీరాను కూడా వేసుకోవాలి. షాజీరా అంటే ఇలా ఉంటుందండి. ఒక 2 స్పూన్స్ షాజీరా కూడా వేసుకుని ఈ రెండు వేగుతున్న లోపే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 3 కాయల్ని చీరికల్లా చేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న లోపే మనం కరివేపాకును కూడా వేసుకోవాలి. సో కరివేపాకుని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. సో అలా ఎక్కువ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మిరియాలండి, కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్పైసీనెస్ కోసం ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇలాగా ఇవన్నీ వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అయితే వేసుకుంటున్నానండి. మీకు కావాలితే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే రోజు మనం తినే రైస్తోనే చేస్తున్నానండి. సో ఇలాగా కుక్ చేసుకున్న రైస్ని వేసి అలాగే మనకి సరిపడగా ఉప్పును కూడా అందులో వేసేసి రైస్ని అంతటిని ఇలా ఉప్పును కూడా వేసేసి రైస్ని అంతటిని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత జీరా వేయించుకున్న మిశ్రమం ఉంది కదండి, దానిని రైస్ అంతటా పట్టనివ్వాలి. సో జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పన్నీర్ కర్రీ చేసుకుందాం. పన్నీర్ కర్రీని ఒక మూకుడులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయి, అల్లం, జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి బాయిల్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని ఈవెన్గా కుక్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని మనం అన్నిటినీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదండి. ఇలా కడిపితే పన్నీర్ ముక్కలు అనేవి విడిపోతాయండి. సో ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కుక్ చేసుకుని మనకి కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ బటర్ అలాగే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ బటర్ కలపడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న తర్వాత అందులోకి మనం అది కాగిన తర్వాత 1 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుని అవన్నిటిని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఈ టమాటా మిశ్రమం పేస్ట్ అయ్యేంత వరకు ఆ ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిసి ఇదంతా ఈవెన్గా పేస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో ఇలాగా కొమ్మగా వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని టమాటా పేస్ట్ని వేసుకుని అందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని మళ్ళీ మనకి కావలసినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా. 1 స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఈవెన్గా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కసూరి మేతిని కూడా ఇలా 2 చేతులతో కసూరి మేతి ఆకుని నలుపుకుని వేసుకోవాలండి. వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనం కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని బటర్తో సహా మొత్తం అంతా వేసేసి ఈవెన్గా కలుపుకుంటున్నానండి. సో ఇలా కలపడం వల్ల పన్నీర్ ముక్కలు పేస్ట్ మొత్తం అంటుకునేంత వరకు ఇలా కలుపుకోవాలి. సో మనకి గుజ్జు ఎక్కువగా కావాలంటే ఇలాగే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే దగ్గరగా ఉడికించుకోవచ్చు. తర్వాత కమ్మదనం కోసం నేను మేగడని మొత్తం పేస్ట్ లాగా లిక్విడ్ లాగా బాగా చిలకరించి పోసుకుంటున్నానండి. మేగడలా వేస్తే కలవదండి. సో అందుకని ఇలాగ కలుపుకుంటున్నా. సో ఇలా వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. సో ఫైనల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇలా కొత్తగా ఉడికిన తర్వాత జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ బౌల్స్లో తీసుకుని టేస్ట్ చేసేద్దాం. సో గుమగుమలాడే టేస్టీ పన్నీర్ కర్రీ జీరా రైస్ రెడీ అయిపోయింది. సో
ఒక్కసారి ఎలా ఉందో రెడీ చేసి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.